కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలు కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణ మహిళలకు చేరలేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే చొప్పదండిలో అంబేద్కర్ స్టడీ సర్కిల్తో పాటు 100 పడకల ఆసుపత్రిని నిర్మించామన్నారు. 2 ఏళ్ల పాలనలో ఆసుపత్రిని కాంగ్రెస్ సర్కార్ ఇంకా అందుబాటులోకి తేలేదని ఆయన మండిపడ్డారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ను గెలిపించాలని సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నామా, చొప్పదండి పట్టణంలో ఉన్న మహిళలు ఏం అన్యాయం చేసిరని ఇందిరమ్మ చీరలు ఇయ్యలే మీరు? చొప్పదండి పట్టణంలో ఉన్నటువంటి మా మహిళలు అక్క చెల్లెళ్ళు ఇందిరమ్మ చీరలు వేరే రూరల్ ప్రాంతంలో పంచారు కదా, మరి మా చొప్పదండి పట్టణంలో ఉన్నటువంటి మహిళలు ఏం అన్యాయం చేసిరు? వీళ్ళు మహిళలు కాదా? సో ఇప్పటికైనా మరి రేపు జబరా నోటిఫికేషన్ వచ్చినాక కూడా ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళ ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం కాంగ్రెస్ ఆనవాయితీ కనుక మా మహిళల పక్షాన్ని అడుగుతా ఉన్నా. తప్పకుండా ఇందిరమ్మ చీరలు కూడా ఈ మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందజేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో 100 పడకల